మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వీళ్ళిద్దరు 10th చదువుతున్నారు. నెక్స్ట్ వీళ్ళు కూడా నీ బాటేనా? లేదు వాళ్ళు చదువుకొని మనం చదువుకోవడం చదువుకుంటా? అబ్బో! ఏం చదువుతావు? ఉమ్. అదే పెద్దయ్యాక ఏమవుతావు? పెద్ద అయితే చదువుకుంటా పెద్దగా అవుతావా? పెద్దయ్యాక ఏమవుతా అంటే పెద్దగా అవుతా అన్నాడు వాడు. చదువు నాకు పెద్దగంత వరకు నమ్మకం లేదు. ఆ, ఏమి ఎక్కడ పోతుంది మధ్యలో ఊడిపోతే ఏం చేస్తావు? మధ్యలో ఊడిపోవడం ఏంట్రా? చచ్చిపోతానా? లాంటి డౌట్లు ఎందుకు వస్తున్నాయి అసలు? అంటే అసలు నీకు పెద్దగా అయ్యాక ఏం చదవాలి, ఏం అవ్వాలనే ఆలోచనే లేదా నీకు? దేవుడు అట పెట్టేటట్టు ముందు చదువుకోవడం అయితే మేమంత కదరా, దేవుడు పెట్టేది పక్కన నాకు తెలుసురా, నువ్వే చెడగొట్టావు. ఏం లేదు టెంకాయ కొడితే అదే దేవుడే పాస్ చేస్తాడు. టెంకాయ కొడితే దేవుడు పాస్ చేస్తాడట. టెంకాయ కొడితే పాస్ చేయడు, నువ్వు చదువుకొని టెంకాయ కొడితే పాస్ చేస్తాడు దేవుడు. దేవుడు అసలు దేవుడు పాస్ చేస్తాడా? నువ్వు చదువుకొని టెంకాయ కొడితే లేకుంటే fail automatic గా అవుతామా? దేవుడు పాస్ లేకుంటే ఫెయిల్ అవుతామా? టెంకాయ నువ్వు కొడితే చదువుకోకపోతే ఫెయిల్ అవుతావు. మరి టెంకాయ కొడితే పాస్ అవుతామంటే ఇంకా టెంకాయ అయినా కొట్టిస్తారు రేపు మా ఊర్లో. గట్టిగా టెంకాయలు కొడితే అవ్వవు, చదువుకొని కొడితే అవుతాయి. అదే అది ఈ నెత్తిని కొట్టేయండి అయిపోద్ది. అయితే రేపు కొడతాం. నేను కానీ ఫెయిల్ అవుతారు, నా చచ్చిపోయినా కూడా ఎగ్జామ్ రాయనికి కోరు. అసలు ఎలా పరిచయం మీ ముగ్గురికి? ఫస్ట్ వీడు పరిచయం కాదు నాకు, వీడే పరిచయం. ఆ, ఎట్లా? ఎట్లా అంటే నేను బల్ల ఉన్నప్పుడు ఎవరితో తిరగకుంటే ఇంకా బల? స్కూల్లో ఉన్నప్పుడు ఓకే. ఎవరితో తిరగకుంటే నా పని నానే. ఈడు మా మామ కొడుకు. ఆ, అప్పుడు ఇన్స్టాలో అంటే రీల్స్ వేరే వాళ్ళ వాయిస్కి చేసేది, ఇంకా డ్యాన్స్ చేసేది అంతా తిగ చేసేది అనమాట. అప్పుడు చేస్తుంటే వీడు కాసి కొంచెం వీడు కూడా అట్లా నాలుకన్నా చేస్తుంది ఇంటి వెనక, మా ఇంటి వెనక ఉంటాడు. ఇద్దరు కలిసి చేస్తుంది. అట్లా అట్లా చేసుకుంటూ వీడు దోస్తు, వీడు కలిసి అట్లా చేసి పడేసి అట్టే పరిచయం. ముగ్గురు ఒక దగ్గర తయారయ్యారు. ఎదవలా మీరు? అంతే. ఒప్పుకుంటున్నావా? ఎదవాళ్ళు కాదు, అట్లా పరిచయమేను. కొండారు పొప్పలం నన్నైతే కాదు, మీకు మీరే చెప్పేసుకుంటున్నారు. నా కాదు, వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరు కొండేరు పప్పులు, నువ్వు నన్ను మంచిగా చెప్పురా, ఏమవుతాడు మీ ఇద్దరు కొండేరు పప్పులు అయితే? తను మామ అవుతాడు. మామనే అది ఇది మామనిగా. ఈయన మామ నీకు, నువ్వు అల్లుడా? ఇద్దరికి మామూలు అవుతాడు. ముగ్గురు ఉన్నదే ఇంత, మళ్ళీ మీలో మీరు మామ అల్లుళ్ళు. చదువు తప్ప అన్ని ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అసలు ఈ ఛానల్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఏమో ఎందుకు వచ్చింది ఛానల్ పెట్టాలి కాదు. ఎందుకు వచ్చిందంటే అది అప్పుడు ఇంకా ఫస్ట్ లా ఇన్స్టాగ్రామ్ గిరి మొత్తం వచ్చేదే, అట్లా చేసుకుంటావేమో, అది ఫాలోవర్స్ వచ్చారు అంతే. అంతే. ఏది ప్లాన్ చేసుకోలే. ఏం ప్లాన్ చేసుకుంటావు? ఫేమస్ కావాలని అంతే. ఫేమస్ కావాలని ముందే అనుకున్నావా? స్కూల్ ఎగ్గొట్టైనా ఫేమస్ అయిపోవాలని అనుకున్నారు. స్కూల్ బంద్ చేసి మేము ఎప్పుడు వీడియోస్ తీయలే, సండే తీస్తుంటే. మా అయితే ఫోన్ లేకుండా నేను మా డాడీ ఫోన్ తోటే. ఇంకా మీ డాడీకైనా తెలుసా ఇట్లా వీడియోల కోసం తీసుకుంటున్నాను? ఏమనేవాళ్ళు కదా? ఏమనుకుంటా, అవునా? మనం సండే తీసుకుంటుంటే. సండే తీసుకుని వీడియోలు చేస్తామని. మీరు వీడియోలు చేస్తారని ఊర్లో తెలిసాక కూడా ఏమనలేదా? అదేంటి? ఏమంటారు? సపోర్ట్ తిట్టాలి కదా. మా ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు కానీ ఈ మొదలు తిడతలేరు. మీ ఇంట్లో వాళ్ళు తిడుతున్నారా? అప్పుడు ఇప్పుడు కాదు. అవునా? ఏమని తిట్టాళ్ళు? ఈ వీడియోలకి ఏంటి పోదు అవసరం అవి అంత తిక్క పని ఏమేమంటుంటే నన్ను ఇంకా ఏం కాలే అది ఫేమస్ అయితే కనపడుతుంది, ఇప్పుడు కనపడదా అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు. మీ ఇంట్లో? మా ఇంట్లో ఏమనుకోండి. అవునా? అంత మంచి వాళ్ళ మీ మమ్మీ వాళ్ళు? డాడీ కూడా ఏమనలే? ఏమంటే అరే మీ ఇంట్లో కొట్టలేదా? ఒక్కరోజు కూడా కొట్టలేదా అసలు? నన్ను పుట్టినప్పటి ఇప్పుడు నుంచి మా వాళ్ళు కొట్టలేరు నన్ను. అందుకే ఇట్లా తయారైనా? అట్లానే కాదు. గుర్తులేదు. ఏమో లే, కొట్టిండారు గుర్తులేదంటే. గుర్తులేదని చెప్తాడు. నన్ను తప్పు చేసలేను కాబట్టి కొట్టలేరు. అసలు ఏ రోజు తప్పులే చేయలేదు నువ్వు? నా చేయలేదు. నా అయితే సాగు కొడతారు నేను చేసే పనులు నన్ను మా అట్లా అమ్మలు చెప్పిన మాట వింటా కాబట్టి నన్ను కొట్టారు. నువ్వా? నిజంగా వింటాడా? నన్ను రివర్స్ వీడు వీడినాడు కొడతారు, అంతే సింపుల్. అబ్బో, అంతే. నువ్వేం చెప్పినా వింటావు మీ మమ్మీ వింటా. వాళ్ళు. నువ్వు? వింటా. నాకు మా అమ్మలు చెప్పినాక ఏదైనా మాట వినకుంటే వీళ్ళేమో మన కొరకే చేసి చెప్పి తినకుంటే మరి తర్వాత ఇబ్బంది పడతామని నన్ను మాట వింటా. ఏ ఊరు మీది? కేశవరం. ముగ్గురిది కేశవరం. తెలంగాణ జిల్లా. తెలంగాణ జిల్లా కాదులే, తెలంగాణ స్టేట్, జోలమ్మ గద్వాల జిల్లా. ఇద్దరు 10th పాస్ అవుతారా? తెలంగాణ జిల్లా. ఇద్దరు పక్కన మన వాళ్ళు బేగం అని అంటున్నారు కామెడీ, కానీ మన వాళ్ళకి అన్ని తెలుసు. తెలుసా? తెలుసు.
10th క్లాస్ లో బయాలజీలో ఒక సబ్జెక్ట్ చెప్పరా నువ్వు? జీవశాస్త్రం. సబ్జెక్ట్లే తెలుగు అది. నువ్వు తెలుగు మీడియమా? అవునా? ఇంగ్లీష్ మీడియం కాదా నువ్వు? గవర్నమెంట్ స్కూల్ ఇద్దరు? ఓ జీవశాస్త్రం అంట. నీకు బాగా నచ్చిన సబ్జెక్ట్ ఏంటి? ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడరు. ఒక 2 నిమిషాలు తెలుగు మాట్లాడకుండా ఒక ఇంగ్లీష్ లో మాట్లాడేదేనా? మాట్లాడరా? రూమ్ ఈస్ వెరీ హాట్. ఆట ఆ, కెమెరామెన్ ఆల్సో సీయింగ్ మీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ మై కంట్రీ అండ్ ఐ యామ్ నువ్వు కాలేజీలో మనం చెప్పే ప్లెడ్జి చెప్తున్నావు, స్కూల్లో చెప్పేది. మాట్లాడు. వస్తలేదాకా ఫేవరెట్ చదవనీకి వస్తుందంట. చదవనీకి వస్తే ఎట్లా, మాట్లాడనీకి వస్తే అది ఇంగ్లీష్ అయింది. చదవనీకి వస్తే ఎట్లా అయింది? నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్. A+B హోల్ స్కోర్ అయ్యాడు కదా. సరే అడుగుతా. A+B హోల్ స్క్వేర్ చెప్పురా. అది కూడా రాదు నీకు? ఏంది ఏం అడగాలి? A+B హోల్ స్కోర్ చెప్పలే రాదు. నన్ను చెప్పిన చెప్పు. నన్ను అడిగానే 10th క్లాస్ కి వచ్చావు A+B హోల్ స్క్వేర్ తెలియదు. నువ్వు పర్రే పక్క వాడు నేర్చుకుంటాడు. నువ్వు చెప్పు. A² + B² + 2AB. ఇప్పుడు A+B + C తెలియదు స్క్వేర్. నాకు. తెలియదు నాకు. అగో బర్రె పక్క నేర్చుకుంటా. నువ్వు నేర్పాక నేర్చుకుంటా. నేను చెప్తే ఇప్పుడు నేర్చుకుంటావా? చెప్పినది వానికాడ చెప్పాడు వాడు చెప్తాడు నన్ను నేర్చుకుంటాడంట. ఏం చెప్తే? A+B ఇప్పుడు అడిగినావు కదా ఏందో ఈ లాస్ట్ A² + B² + 2AB. అది కాదు ఇంకొకటి ఇంకోటి ఇంకోటి రాదు కదా. చెప్తా. A² + B² + 2AB + 2BC + 2CA. అది A+B + C హోల్. ఎందుకోసం అంటే ఐబిఎస్ నాకు గుర్తు ప్రిపరేషన్ కాక నువ్వు జాబ్ కొట్టచ్చు. అవి అది చిన్న పిల్లలకు కూడా వస్తుందిరా. మీరు ముగ్గురు IPS IAS అంటున్నారు. నన్ను అనలే, నాకు ఈడ అనింది. నువ్వు అనలేదా? నువ్వు ఎట్లా అసలు ఆపేసావు కదా ఇంటర్? అక్కడే చదువుకునే ఆలోచన లేదా? లేదా? ఎందుకు? ఏమో ఇంట్రెస్ట్ లేదు నాకు. అసలు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు చదువు అంటే? బ్యాక్ చదువు అంటే బెంచ్. ఇంట్రెస్ట్ కాదు. బ్యాక్ బెంచర్ ఫస్ట్ బెంచరే. ఫస్ట్ బెంచే. ఫస్ట్ బెంచ్ కూర్చొని కాలేజ్ మానేసావు నువ్వు? ఫస్ట్ ఇయర్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఫెయిల్ అయినా నన్ను మ్యాథ్స్ బి ఒక సబ్జెక్ట్. ఒక్కటే కదా ఫెయిల్. ఒక్కటే. మళ్ళీ రాయాల్సింది సప్లిమెంట్. రాయలేదా? ఆపేసావు. ఆపేసిన. మీ ఇంట్లో వాళ్ళు చదువు ఆపినందుకు కూడా ఏమనలేదా? ఏమనలేదు. ఏదైనా ఫస్ట్ నేలలో చూసిన తర్వాత ఏదైనా ఒక పని చేసుకొని బతకొచ్చు. జాబ్ వస్తుందని మనం ఫస్ట్ కలగనిటమా అంతవరకు వెయిట్ చేసి జాబ్ రాకుండా లాస్ట్కి ఏం పనికి రానిటాం. మా ముందరనే పల్లెటూరు. అందుకని తర్వాతకి పని చేయకపోతే పని కూడా రాదు. లాస్ట్కి ఏం పనికి రానట్టు అయిపోతాం. ఇప్పుడైతే ఇప్పుడైతే కొంచెం పని నేర్చుకుంటా అది ఇది చేసుకుంటా ఉంటే అదంటే సెట్ కావచ్చు. ఇప్పుడు ఏం పని చేస్తున్నావు మరి? పొలం పని. పొలం పని అంటే నీకు నాట్లు తీయడము, అన్నీ వేయడము వస్తాయి. అన్ని. అన్నీ వస్తాయి. మరి వీడియోలు ఎప్పుడు చేసుకుంటారు? సండే. ఇప్పుడు పండ్ల కాలమా ఇది మామూలు ఇప్పుడు అంటే మాది ఓన్లీ వానాకాలం అంటే పని లేకుండా తర్వాతకి ఏమడదు ఖాళీ. ఖాళీ. మరి అప్పుడు ఏమైనా చదువుకోవచ్చు కదా. ఇంకా చదువుకో రీల్స్ తీస్తున్నాం కదా. రీల్స్ తీయడానికి ఎంత టైం పడుతుంది మీకు? 2 hours 1 hour. 2 hours పక్కా. ఒక 2 hours లో ఎన్ని వీడియోస్ తీస్తారు? ఒకటి 2 hours? ఒకటి కూడా అయిపోదు 2 hours కి. అవునా? ఏం తీస్తారు అంతసేపు? నాకు డైలాగ్ చెప్పనీకి కొంచెం పెద్ద ఉందంటే సార్ 50 టేకులు. పక్కా 50 టేక్లా? ఓరి నాయనా. ఒకవేళ నేను ఒక వీడియో తీసినాం ఆ టేక్లు ఇప్పుడు ఇట్లా ఉన్నాయి సిబేమంటే చూపిస్తా. ఎవరు రాస్తారు మీ? అప్పుడు ఆడికి పోయిన తర్వాత ఆడ మనం ఫస్ట్ రాసుకొని పోం. ఇంకా కూర్చోటం ఇట్లా కూర్చొని కాసి చేయాలని కాసి ఇంకా అడవే చేస్తాం అంతే. మేము ఇంకా డైలాగ్ అదే రాసినే దాని లేదు. మేము అసలు రాసుకున్నాం నోటికి వచ్చిన కంటెంట్ అది అని అనుకుంటాం అంతే. అంతేనా? దానికి నాకు సింక్ కావాలి అట్ట అయిపోతాం. ఏంటి వీడంటావు? మామ అదే మళ్ళీ వాడనుకునేది. అమ్మో, నీకంటే 1 year అయినా చిన్న వాళ్ళు. చిన్న అయినా పెద్ద అయినా మరదే. ఇప్పుడు కమల పిల్లలైనా ఒకడు ముందర పుట్టినా వాడు వెనక కూడా వచ్చినా వాడు తమ్ముడే, వాడు అన్ననే, అంతే. అది మరి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కాదా? కాదు 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 మాకు ఫ్రెండ్స్ పక్కగా ఉన్నారు. ఫ్రెండ్స్ కాదు, మాకు ఫ్రెండ్స్ పక్కన వేరే ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది మీ ముగ్గురు ఫ్రెండ్స్ కాదు. కాదు. అమ్మో, గొడవలు అయితే మీ ముగ్గురికి? ఓ ఇన్ని వాళ్ళే ఆడైతే లేదు తక్కువగానే. కేక్ లెక్క తీసుకుంటే ఇంకా దొల్లిచి కొడతాడా? ఆకాశం పోతుంది కోపం. కోపం వచ్చేస్తా. మరి ఇన్ని ఏళ్ళకి పని ఉంటది. ఇలా నాయన ఫోన్ చేస్తుంటారు. నాకేం పని లేకుండా నన్ను సాయంత్రం వరకు కానీ చేస్తా. మరి రప్పని చెప్పొచ్చు కదా 12 మరి నిదానమే.
అప్పుడు నాకు ఫోన్ చేసి ఎంతసేపు అంటారు. ఇంకెంతసేపు అనగానే నీకు కోపం వస్తుంది, ఉమ్, అంతేనా? అంతే. వేస్తావు ఒకటి. కట్టను అదే. ఎప్పుడు కొట్టింది ఎంతైనా తిట్టేదే. వీడు కొట్టినట్టు ఒకసారి ఆ రోజు కొట్టింటి కదా. శంభవాడు కొట్టింది ఏడ్చిటి. చిన్న ఉన్నప్పుడు వీళ్ళు ఓనాడు కాలు మీద ముడ్ల మీద దొక్కిండే కొట్టిండే, కాలుతో ఇటు నొక్కిండే. వాడులే ఆ రోజు ఏంటి కోసం మెయింది నీకు పెళ్లి తెలియదులే కోసంలే. మళ్ళా. చెంప మీద కొట్టిండా? లేదు గీడ అంతేనా? అంతే. కన్నాడు. కాలే ఇట్లా దాన్ని వాళ్ళ అక్క దింగి దానికోసం వాళ్ళ అక్కడే వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళది. వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళది వీడియో ఎంగేజ్మెంట్ పోయి ఇష్టం ఉంది, ఆడ వీడియో తీస్తున్నాం, వీడియో అయిపోతలేదు, ఇంక ఎట్ట తిరిగి పారిపోవాలని ప్లాన్ వేసాడే. ఆడ వీడియో తీస్తున్నాం, పక్కన ఉంటూ అన్ని తింటున్నాడు అనమాట వీడియో తీస్తుంటే. నాని అట్ట తినమంటే లేదు కానీ ఇట్లా కాదు రేట్ అన్న అది పడుకున్నాడు రా అని కాసి పెయింటింగ్ వేయడం. ఇంకా ఆడ వీడియోకి ఇంట్రెస్ట్ లేక అక్కడ పెయింట్ మీద. అవునా? మళ్ళీ ఎట్లా తీసుకొచ్చు మరి అలిగితే? ఇంకా లేదు, ఇంకా ఆ వీడియో క్యాన్సిల్ చేసినాం. ఇంకా ఒక నార్మల్ గా మళ్ళీ 10 దినాలకు వచ్చినాడు మరి అడుక్కునంగా 10 దినాలు అలిగావు అయితే. కోపం వచ్చింది నీకు? ఎప్పుడు కోపం రాలేదు అట్లా? అవునా? నన్ను ఎక్కువ తిట్టాడు కదా. ఎందుకు? నా డైలాగ్ 2 సార్లకు ఒకసారి శిష్యుడు. చెప్పేస్తా. ప్రియమైన శిష్యుడు. అయ్యో వీడు చెప్పిన మాట వింటాడు, వీడు విన్నాడు. ఎదురు మనుషులకి ఎదురు యాటిట్యూడ్. యాటిట్యూడా? యాటిట్యూడ్ స్పెల్లింగ్ ఏదైనా యాటిట్యూడ్. చెప్పాలా ATTITUDE ATTITUDE. యూ యాడ్ వాళ్ళ మధ్యలో మరి టీయూ చెప్తారేనండి. నువ్వు చెప్పలే యాటిట్యూడ్. చూడు అదే యాటిట్యూడ్. కరెక్ట్ చెప్పినాడు తప్ప అంటాడు. స్పెల్లింగ్ చెప్పండి యాటిట్యూడ్. నువ్వు చెప్పినాలే. మర్సుడు నాకు కరెక్ట్ చెప్పిన, నీకు రా ఫస్ట్. ఇది ఇంకా పెద్ద ఏలుముద్ర, ఇది నా కొద్ది ఏలుముద్ర. నీకు వస్తుందా? ATTIUED. మరి నన్నే తప్ప అంట. ATTIIUD. కరెక్ట్ యాటిట్యూడ్. కరెక్ట్. ఎడ్యుకేషన్ స్పెల్లింగ్ చెప్పరా? UEDUCATION. ఎడ్యుకేషన్. మ్యాథమెటిక్స్ చెప్పు నువ్వు, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ కదా. వెళ్ళే రాదు, ఇందాకే కదా ఫేవరెట్ సబ్జెక్ట్ అన్నావు. 10th పాస్ అవుతావా నిజంగా? డౌటేనా? పక్కన మంచులు పడతాయి పాస్ అవుతారు. పక్కన మంచులు చూసుకొని వస్తాయి. ఆడే న్యూజిలాండ్ రోజు కాసి నేను పాడేస్తాడు బయటికి డ్రాయింగ్ చేస్తే. ఎలా రా? ఎట్లా మీరు ముగ్గురు అది జాతిరత్నాల సినిమా చూసినారా మీరిద్దరు? ఇలా జాతిరత్నాల సినిమాలో వాడు చెప్తాడు కదా, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ సార్ అంటాడు కదా, అట్లా అన్నాడు ఇప్పుడు. అవునా? అట్లనే అన్న. వాళ్ళు ఇంకా 10th ఇప్పుడు పాస్ అవుతారు, నువ్వు ఇంటర్ ఫెయిల్ కాదులే. మీరు అది ఎత్తారు, ఫ్లాగ్ ఎత్తారు. ఇంగ్లీష్ లో చెప్తున్నా. వీడియోలు తీసేదానికి మాత్రం అసలు ఇంత ఫేమస్ అయిపోయారు. మంచి డైలాగ్స్, కామెడీ, ఫన్. మనం ఫేమస్ కాకుండా ఈయన వల్లనే అయ్యమే. అదేంది? ఊకంగా నితిన్ అది కూడా వేస్తారు కదా. పల్లెటూరు వాళ్ళ దగ్గర తిట్టిస్తుంటాము ఊకంగా. ఊర్లో వాళ్ళు తిట్టేవాళ్ళ కాదు, ఇప్పుడు ఎవరైనా కొట్లాడుతారు అనుకో అట్లా. మీకు ఎలా రా ఇంత వయసుకి అన్ని పెద్ద పెద్ద డైలాగ్స్ అవన్నీ వచ్చేస్తాయి? అంటే అమ్మ వాళ్ళు మాట్లాడుతుంటారు కదా ఇంట్లో. ఏం వాళ్ళు కాదు ఎక్కువ చుట్టూ ఉనకాని వస్తాయి. ఎక్కువ సింటర్ రావలేసి మన పల్లెటూరు పల్లెటూరు వాళ్ళు కచ్చిపిచ్చి అరుస్తారు, అక్కడ సోల పడతాయి, మనం తిట్టి పడేస్తాం. అవి మీరు మైండ్ లో పెట్టుకుని వీడియోలో డైలాగ్స్ రాసుకోరు. 2 గంటలు టైం పడుతుంది. డైలాగ్స్ లేకుండా ఎవరు ఏం చెప్పాలని ఎలా తెలుస్తుంది? అడిగిన తర్వాత తెలుస్తుంది ఆల్రెడీ. ఇంకా ఆటోమేటిక్ స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి ఏం సింక్ అవుతుంది అని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆలోచించి చెప్తాం. ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు ఆలోచిస్తే వీడు 50 నిమిషాలు చేస్తాడు దాన్ని. చెప్పనీక చెప్పనీకి రాదా నిజంగా? రాదు. సింక్ స్పెల్లింగ్ చెప్పండి ఎవరైనా. SINK. ఆ సింక్ కాదు, ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పిన సింక్. మా ఇంట్లో సింక్ అయితే తెలుసు. ఆ విగ్గులు, ఆ అవతారాలు అవన్నీ ఎవరు ప్రిపేర్ చేస్తారు? మొత్తం మీరే. ఎలా, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అవన్నీ? తీసుకొచ్చేది బుర్రల నుంచి చూడండి ఇగ్గిదే వస్తాడా? మన బుర్రల నుంచి ఆలోచన వస్తుంది కదా సార్, తెచ్చేది నేమ్మా. మరి బుల్లరు ఇటు బుల్లరలే బుర్ర నుంచి అట్టింది బుల్లర్లే. అది ఇప్పుడు ఆడపిల్ల వేషం వేస్తే రియలిస్టిక్ కనపడాల, అందుకనే ఇంకా
ఇప్పుడు నువ్వు ఎంత రియలిస్టిక్ గా చేసినా మేము చూసేవాళ్ళం, మరి అంత పిచ్చోళ్ళం కాదు కదా. మనం చేసి తీరులో మనం చేయాలి అంతే. చెప్పు, అందుకని ఇంకా కొనుక్కొచ్చుకుంటాం. కొనుక్కొచ్చుకుంటావు. డబ్బులు ఎక్కడివి? మాది ఎక్కడేస్తాయి? 200 200 200 600 600 అట్లా వేసుకుంటారా? ఇంట్లో అడుగుతారు 200 అడుగుతాం, ఇస్తారా? ఇస్తారు. తిట్టరా? కిటర్ ఎందుకురా 200 మీకని? కిటర్ జుట్టు తెచ్చుకుంటామంటే అయిపోయా. జుట్టు అని అడగము, పనుందమ్మంటే ఇస్తారు. ఇంకా పనుందమ్మా అంటే ఇస్తారు. అబ్బో, ఊర్లో ఫేమస్ మీరు బాగా? ఫేమసే. గుర్తుపడతారా అందరూ? గుర్తుపడతారు. ఏమంటారు? ఏమన్నా రోగ చూస్తారు అంతే. చూస్తారా? అంతేనా? అంతేనా? అంతే. పొలం పనులకు పోయినప్పుడు కానీ పలకరించారా? పొలం పనులు అయితే పడినప్పుడు అయితే పలకరిస్తారు. మీరు పోతారు కదా. అంటే మా ఆయనకు వస్తారు అందరు సున్నిక. అక్కడ ఇంక మీ ముగ్గురే ఉంటారా ఏంటి పని చేసేదాన్ని? మా ఆయన వాళ్ళు ఉంటారు, ఆ? మా ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. అంతేనా? ఇంకెవరు రారా? ఓకే. మీరు ఏం పనులు చేస్తారో మీ ఊర్లో వాళ్ళకి తెలీదా? తెలుసు, మా ఊర్లో చేసే పనులే మనం చేస్తాం. మరి అదే కదా, అయితే వాళ్ళకి తెలిసినప్పుడు పలకరిస్తారు కదా. ఏం పలకరిస్తారు? ఏం పనికి వచ్చేవాళ్ళే అంటారు. కనపడతారు అరేంజ్ చేసి టిక్ టాక్ అంటారు. ఇంకా ఏం వీడేమో టిక్ టాక్ చేయడానికి వచ్చారని ఎట్లా అంటారు అంతే. మమ్మల్ని కూడా తీయండి వీడియోస్ లో అంటారు. అడుగుతారా? మరి ఎప్పుడు వాళ్ళని చూపించాలనుకోలేదా? చూపించాలనుకుంటాం, అసలు కంటెంట్ దొరకదు. అయినా మాకు టైం ఉండదు ఫస్ట్ ఆడ. టైం ఏమైపోద్ది మీ టైం అంతా రోజు? ఫేర్ హౌస్ రాస్తాము, పోతది. మా ఫేర్ హౌస్ రాస్తాము. ఈ మనిషి ఏం పని చేస్తా నాకు తెలియదు. మేము ఇల్లు కడుతున్నాం, ఇల్లు కడుతున్నాం. ఇంటికి పో, ఇల్లు పని పోతా. మేస్త్రి ఇప్పుడు నువ్వు మేస్తిరా? కాదు, మాలా తీస్తాడు. మాలని మా ఇంటి పని ఉంటది, ఇల్లు కడుతున్నాం, పని ఉంటది కదా, ఆ పని చేయాలంతే. మీరు ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారు, నువ్వేనా డబ్బులు ఇచ్చింది ఇంత? ఇంట్లో నానిచ్చితే ఈడ ఉంటుంటే ఇంకా హైదరాబాద్ లో ఇల్లు కట్టిస్తుంది. హైదరాబాద్ అసలు ఈ ఊర్లో కట్టి చాలు. కట్టిస్తున్నాం అందుకనే. మీ అమ్మ నాన్నలు ఏం చేస్తారు? ఫార్మర్స్. ఫార్మర్స్ ఇద్దరు. నువ్వు ఒక్కడివేనా ఇంట్లో? మా అన్న మీ అన్న ఉన్నాడు. మీ అన్న ఏం చేస్తాడు? మేస్త్రి. ఆహా, మీ అన్న మేస్త్రి, నువ్వు మూటా మేస్త్రి. మూట మేస్త్రి. మూట మేస్త్రి కాదు, మూటా మేస్త్రి. ముఠా మేస్త్రి అంటే ఏంట్రా? అంటే మూటలు మోసేవాడిని. పాట పాడమని ముఠా మేస్త్రి. తెలుసా ఆ పాటలు కూడా? అది మూటలు మోసేవాడిని మూటా మేస్త్రి అంటారు. ఆహా, మేస్త్రి అంటే? మేస్త్రి అంటే మాలుగా అదేమంటారు, సిమెంట్ పని చేపిస్తాను మేస్త్రి అంటారు. సినిమాలకు పోతారా మీ ముగ్గురు? సినిమా వీళ్ళు చూస్తారేమో అన్నాడు. సినిమా అనేది ఇంతవరకు బాహుబలి సినిమా, RRR సినిమా తప్ప యావ చూసలే. అవునా? ఎందుకట్లా? సినిమాలు ఫుల్ చూస్తున్నాయి. అయితే నాకు నెత్తికి ఎక్కువ సినిమాలు చూస్తే. ఫస్ట్ ఫోన్ అంత టైం లేదు. ప్రైమ్ మినిస్టర్ కంటే బిజీగా ఉన్నాడు. Time టైం లేదు. లేదు, టైం లేదు. ఏం లేదు. చేస్తావు రోజంతా? చెప్పు అసలు రోజంతా స్కెడ్యూల్ ఏంటి నీది? పొద్దున 8 గంటలకు లేస్తా. 8. లేచి పనులు తోముతా. ఆ, తోమి 9 గంటలకు టిఫిన్ చేస్తా. టిఫిన్ చేసి ఊర్లో గరగర తిరుగుతా. అప్పుడు టైం ఉందిగా. అదే పని, అదొక పని, గరగర తిరగడం. గరగర తిరగడం పని. పని. ఆ, ఇంటికి వచ్చి 1 గంట ఫోన్ చూస్తా, అదొక పనే. ఉమ్. పనే కదా, పనే అది. మనం చూస్తున్నాం అంటే ఏదైనా పనే అది. అవునా? పనే. ఓకే, అలా చూసినా కూడా పనే, పనే. అటు తిరిగినా కూడా పనే. పనే. నువ్వు శ్వాస తీసుకున్నా కూడా పనే. ఓకే, ఒక కూర్చొని శ్వాస తీసుకున్నా కూడా పనే. పనే. ఇంకా టైం 2 అవుతుంది, బువ్వ తింటా. ఎలా అయిపోయింది 2? అదే సెల్ చూసి. సెల్లులో ఏం చేస్తావు? కంటెంట్ పుణుకుతాడు. కంటెంట్ పునుకుతా. ఎక్కడ? అంటే ఏమైనా చూస్తే మామూలు థాట్ వస్తుంది కదా, వేరే వాళ్ళ దగ్గర చూసి. హిందీ కంటెంట్స్ కానీ, తమిళ కంటెంట్స్ కానీ. హిందీ తమిళ్ చూస్తావా? ముందే ఒక ప్లాన్ లో పోతా ఉన్నావు అయితే. నేను కంటెంట్ చేయాలి, నా కంటెంట్ కి తగ్గట్టుగా ఎవరినైనా చూస్తా ఉంటే అది వర్కౌట్ అయితే థాట్ వస్తుంది కదా అట్లా. 12 అయింది, తిన్నావు ఇప్పుడు? అంటే డైలీ అటనే కాదు, ఊకున్న రోజు చెప్తున్నాను అంతే. ఇంటికాడ ఉన్న రోజు చెప్తున్నా. ఇంకా పండుకుంటా, ఇంకా పండుకొని 5 గంటలకు లేస్తా. టైం వేస్ట్ అయిపోవడం కదా? పండుకున్నామంటే కూడా పనే. ప్రపంచంలో ఏదైనా పనే పనే. లెక్కన. నువ్వు పడుకున్న పనే, ఊర్లో తిరిగిన పనే, లేచిన పనే. పనే, అన్ని పనే. ఇంకా పండుకొని లేచి మగం కడుక్కొని మళ్ళా హోటల్ పోయి బజ్జీలో ఏమో తినొస్తా. టైం ఇంకా ఊర్లో తిరుగుతారు. మా ఇంటి ముందర ఒక్కరోజు ప్లేట్ పెట్టించలేడు. నువ్వు పెట్టేస్తావని వీడు ఏం చేస్తాడు, ఎప్పుడైనా పదన తింటుంటే ఇంట్లోకి పోతామనుకో పెడతాడు. ఇంకా అంత పిసిమంగా నా కొడుకుడు. వాళ్ళ ఆయన పండ్లు అమ్ముతాడు కానీ ఇప్పుడు ఒక్కరోజు పండు ఇచ్చలేడు. ఒక్కరోజు ఒక పండు కూడా ఇచ్చలేడు. పండ్లు బండి మీది? అంటే వాళ్ళ డాడీ పండ్లు అమ్ముతాడు. వ్యాపారం. మరి అదే కదరా పండ్ల బండి అన్న నేను. బండి కాదు, ఓకే, షాప్ కూడా కాదు, షాప్ కూడా కాదు. వస్తాడు కూట మీద వెనక బండి పెట్టుకో, బండి మీద స్కూటర్ మీద తీసుకొస్తాడు. ఈ బండి కాదు, బండి. స్కూటర్. ఓకేనా? అదే మోటార్ సైకిల్. మోటార్ సైకిల్ మీద దాని వాళ్ళ మీద డాడీ కాసి పండ్లు అమ్ముతాడు. అమ్ముకొని వస్తాడు.
ఆ పండ్లు మీకు ఎప్పుడు ఇయ్యలేదు, ఇయ్యడు. అది మీ బాధ. మరి నన్ను టిఫిన్ పెట్టియాడు నా రెడీ పెట్టేసాను, నా దుడ్లు అది పెట్టేస్తే మేము పైసలు పుణ్యానికి వస్తావే. నీ ఫ్రెండ్సే కదరా. ఫ్రెండ్స్ కాదు సరే మా దాంట్లో అయితే ఖర్చు పెట్టేదంటే ఈడే నాకు దుడ్లే అనిచేస్తాయేమో హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఒక్క రూపాయి ఖర్చు అంత నానే పెట్టినే. 500 పెట్రోల్ చూపించిన బండికి ఇప్పుడు. ఊరి వాడమ్మా పంపిస్తారు ఏ బండికి పోయిచ్చావు? అది బండి కూటర్ బండి కూటర్ బండి చైనా బండి ఈ బండి మీద రాలేదు కదా హైదరాబాద్ కి. గద్వాల లాగా. ఆహా, ఆ బండికి నువ్వు 500 పెట్టి పెట్రోల్ పోయి 500 కూడదు ఇప్పుడు ఒట్ట వేయకూడదు వద్దు ఇంటర్వ్యూ ఇది. నువ్వేం చేసావు? వాడు ఏం చేసి చినిపించేది కట్టుకుంటున్నాడు. వద్ద ఇంత పడిపోయాడే దాని నుంచి. మళ్ళా స్ప్రైట్ తాగుతాని ఇక్కడ బయటకి తలపెట్టే స్ప్రైట్ తాగితే మమ్మ నన్ను నీట్గా అయితే మమ్మ స్ప్రైట్ తాగితే నాకు కంఫర్ట్ అవుతుంది ఇంటర్వ్యూ ఇంకా బాగా చెప్తానే. స్ప్రైట్ తాగితే గొప్ప కంఫర్ట్ అయితే వాడి లోపలికి వస్తుంది డైరెక్ట్. కంఫర్ట్ స్పెల్లింగ్ చెప్పు. తెలియదు అదేంటి? COMFORNT ఆర్ఎన్టీ. ఆర్టీ కంఫర్ట్. కంఫర్ట్ కాదురా, నువ్వు మాత్రం ఇంట్లో మరి వీళ్ళకి దోశలు పెట్టేయడం, అప్పలు పెట్టేయడం అవన్నీ ఈ చేస్తావు. మా అమ్మ ఇంటికి రాడు కానీ వాడైతే వస్తాడు, వాడికి పెడతా. దినాము ఫోన్ నాకు సిగ్గు ఫుల్. సిగ్గా? మా ఇంట్లో మీ ఇంట్లో ఎప్పుడు మా తిన్నాను? మా అమ్మ మా ఇంట్లో లేనప్పుడు వచ్చి తింటాడు మళ్ళా. మీ ఇంట్లో ఎప్పుడు తినండి మీ ఇంట్లోకి ఎప్పుడంటే వచ్చేదేమో. ఎప్పుడైనా మా ముగ్గురం ఉన్నప్పుడు వీళ్ళ ఇంట్లోనే చేసుకుని తింటాం కూరలు అని ఏంటివన్నా. వాళ్ళ అమ్మలు ఊరికి పోతారు. అంటే నన్ను ఇంకా చెప్పాలి కానీ మీ ఇద్దరు నువ్వు కూడా నన్ను వస్తున్నావు పెద్ద అప్పుడప్పుడు. అవ్వండి మీరు పిల్లలు. రాత్రి పూట ఆడి భయపడినట్ట భయపడి ఇంటికి పోతుండే. నువ్వు నన్ను ఈయన భయపడతావు. పెద్దాడు, వాళ్ళిద్దరు పిల్లలు, మేమే లే అనుకునే పిల్లలం, చిన్న పిల్లలం కదా. ఎలా ఇలా అసలు ఇట్లా ఇన్ని గొడవలు పడుతున్నారు మీరు? ఎప్పుడు కలిసి ఎలా ఉంటున్నారు? దినం కలిసి ఉంటాం మళ్ళా. దినాం కలిసి ఉంటారు, ఆ. దినాం కలిసి ఉన్నా కూడా గొడవలు పెడతారు. మళ్ళీ ఒకరు లేకుండా ఒకరు ఉండలేము. మరి ఫ్రెండ్స్ కాదు? మా ఫ్రెండ్స్ కాదు మళ్ళీ ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ కాదు. ఎవడు ఈడోడు శత్రువులు ఈ న్యాన్లు. శత్రువుల వాళ్ళు. ఇవన్నీ ఇట్లా ప్రిపేర్ అయినారా ఇట్లా అడిగితే ఇట్లా చెప్పాలని? ఏం ప్రిపేర్లే. మీ ముగ్గురు ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చారా? ఫ్లిప్కార్ట్ల నుంచి. నాదైతే షాపుల నుంచి వచ్చా. నా దగ్గర చేపల నుంచి. అంటే నేను మరి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది ఇది. డబ్బులు ఎక్కడవని. డబ్బులు అడుగుతావు నువ్వు ఫోన్లు అడిగితే ఒక మరి ఫోన్ ఎక్కడదంటే డబ్బులు ఫోన్ కి ఎక్కడవని. ఫోన్కి ఫోన్కి ఇంట్లో వాళ్ళు ఇచ్చారే. నువ్వు చెప్పురా, నువ్వు ఎందుకు సైలెంట్ అయిపోయి? అలా ఫోన్- అబద్ధాలు చెప్పారు కదా. ఫోన్కి ఇంట్లో వాళ్ళు ఇచ్చారు. ఏ అబద్ధాలు చెప్పారు మీ ముగ్గురు? ఏలా? నిజం. మరి ఎంత కష్టం దొంగ మన దొంగలు అనుకున్నావు ఎట్లా? మన దొంగలు చేయమాక మా మంచోళ్ళం అక్క, మాకు మంచి పేరు ఉంది. నేను దొంగలు అనలేదురా, మరి మీరే సంపాదించి కొనుక్కున్నారేమో అనుకుంటున్నాను. వాయబ్బా, అంత మరి సంపాదించి ఐఫోన్ కొన్నావు కదా నువ్వైతే, రీల్స్ ఇది రీల్స్ తీయడానికి. ఫస్ట్ నుంచి ఐఫోనే ఉందా నీ దగ్గర? లేదు. మన 100K వచ్చినప్పటి నుంచి ఐఫోన్. 100K అయినాక ఇంట్లో వాళ్ళు కొంచెం నమ్మినారా? నమ్మలే అంటే ఎప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి నమ్ముతున్నారు, ఇప్పటి నుంచే కాదు. మామే కొంచెం మా కెమెరా వేయండే చిన్న ఫోన్. నాకు అప్పటి నుంచి నమ్ముతున్నారు, ఇప్పుడు నువ్వు చాలా పెద్ద అయిపోయావు. 17 సంవత్సరాలకి 18 సంవత్సరాలకి రాలే ఇంకా నీ 18. సండే రోజు వస్తుంది. సండే ఇంకా రాలేదు కదా. ఓటర్ కార్డు వచ్చి 18 వచ్చాయి. 18 ఏళ్ళు వచ్చినా కూడా ఓటర్ కార్డు వస్తుంది. మావయ్య ఒకసారి మావయ్య అంటే చేయనేస్తారు కదా, ఏమైనా చేయనిస్తారా మావయ్య? నేను మావయ్య అంటే ఫోన్ లేట కానీ నేను ₹1 ఖర్చు పెట్టను. మీరు పెట్టాలి వాళ్ళకి. ఎవరు పెడతాం కానీ మా అమ్మ ఒక్క నాడు కూడా పెట్టలేదు. నడిపెట్టేవులే పెట్టలేను పెట్టలేవు. నువ్వు ఎంత పీస్ పెట్టేలే అలి ఊగుండు. ఒకనాడు ₹1 అయ్యాడు కానీ మరొక మమ్మల్ని అంటాడు. అవునా? ఇప్పుడు కింద అది అదే బర్గర్ ఇంటికి వేసి అది మాధవి మీ వేరే ₹100 పెట్టి దోశ తినిపిసి నెలకి వాళ్ళకి గుర్తు లేవు. దీని నెల తినిపించినటువంటి గుర్తుంటాయి నెలకి. కాదు, ఛానల్ పెడదామని ఆలోచన ఎవరిది మీ ముగ్గురులో? మాదే. మా ఇద్దరిదే. మీ ఇద్దరిదా? నువ్వు లాస్ట్. వీడు మధ్యలో వచ్చినాడు. మా ఫ్రెండ్. ఛానల్ పేరేంటి? ఫస్ట్ కేసారం మా ఊరు పేరు పెట్టి కింగ్స్ అని పెట్టుకునేది. కేసారంకి కింగ్స్ అయిపోతారా అంటుంటారు అనమాట. ఆడ చూసిన ఇంక ఇట్ట కాదని మా జోగులాంబకే కుర్రాలు కావాలని జోగులాంబ కుర్రాలు పెడుతుంది. ఇంకా జొల్లమ్మ కుర్రాలు అంటే జోగులాంబ కుర్రాలు. జోగులాంబ కుర్రాలు. ఓకే. పెట్టిన తర్వాత 10K ఫాలోవర్స్ వచ్చారు. పెట్టిన తర్వాత మా పేరు యాద పెట్టాలో అర్థం కాకుంటే పల్లెటూరు కుర్రాల దాంట్లో అయినా కదిరన్నన్ని ఏరియా పేరు పెట్టకూడదురా మంచిగా ఉండదు అంటే
మరి యాదన్న నువ్వే చెప్పు మా పిల్లలం మాకు యాద్ తెలియదంటే ఉమ్. అంటే అప్పుడు పిల్లలు పెద్దోళ్ళంటే ఆ, ఇప్పుడు పెద్దోళ్ళు పెద్దోళ్ళు. ఓకే అప్పుడు పిల్లలం అన్న సొప్పన నాకు తెలియదన్న మీ మీదనే ఆధారపడమంటే సర్లారా సొప్తా అని ఆయననే చెప్పి పేరు పెట్టించా పల్లె చిత్రాలు అని పల్లె చిత్రాలు పెట్టిన ఒక 5 నెలలకి 100K ఫాలోవర్స్ చిత్రాలు ఏవి మరి చిత్రాలు అంటే ఏంటి బాబు తెలియదు మాకు చిత్రం అంటే ఒకటి ఒకటి. విచిత్రం. చిత్రం అంటే ఒకటే విచిత్రం అదే విచిత్రంగా మేము ఉన్నాం కాబట్టి విచిత్రం అది విచిత్రం కాదు కదా చిత్రాలు మీ ఛానల్ పేరు చిత్రాల చిత్రపడు. ఏందక్క చిత్రాలు అంటే నిజంగా పల్లె చిత్రాలు అంటే మీ పల్లెటూరులో ఉన్న రకరకాల థింగ్స్ ని రకరకాల మాకందరికి అదే తెలియని చెప్పదాం వాటిని అనుకులే మీరు కానీ చూపిస్తారు. తప్పైతుందేమో చెప్పలేక ఆ? మీకు తెలియక పెట్టుకున్నారు ఛానల్ పేరు ఇప్పటికి చిత్రాలు అంటే ఏంటో తెలియదు అసలు కానీ తెలుసు పల్లె అది. చిత్రాలు టీము అంతే టీం టీమ్ కి పేరు లేదా మీ టీమ్ కి పల్లె లేదు, చిత్రాలు. పల్లె చిత్రాల టీం అంతే అంతే షార్ట్ కట్లు ఏం లేవు లేదు ఇదే షార్ట్ కట్ పల్లె చిత్రాల టీం అంతే నేను నవ్వి నవ్వి పోయేలా ఉన్నాను ఈరోజు మా పూజసం లాగా ఆ? మామూలు అసలు మట్టి నీక ముడి చేస్తావా వదిలే ఏం మొక్కలే నేను సారక ఎలా రా ఇలా అసలు అసలు జాతరత్నాలు ఒక సినిమా ఉంది తెలుసా మీకు చూసిన. తెలుసు కానీ చూసలేం చూలే నన్ను చూసిన నాన్న చూసలేం నన్ను చూసిన మీ ముగ్గురు అట్లే అనిపిస్తారా నీకేమన్నా ఎప్పుడో పారి ఇది పైనుంచి కిందకి చూస్తున్న వాళ్ళిద్దరిని ఏం వాడు ఏం మాట్లాడతలేడు ఆయన కలిసి. ఎందుకు నువ్వు మనకి సినిమా పేరు ఉంది తెలియదు అందుకనే మాట్లాడలేదు నీకు అది తెలియదాడా సినిమాలు చూసానే కదా సినిమా పేరు తెలియదు. నువ్వు సినిమా అసలు చూడవా మీ ఊర్లో థియేటర్ లేదా థియేటర్ రూట్ మా ఊరి హైదరాబాద్ అవుతుండే థియేటర్ కి హైదరాబాద్ అయిపోద్దా మరి అసలు ఒక థియేటర్ కూడా లేదు మీ ఊర్లో ఆహా. లేదు గ్రామం చిన్న ఊరు మాది. చిన్న గ్రామం గ్రామం చిన్న ఊరు చిన్న గ్రామం చిన్న చిన్న గ్రామం. గ్రామం ఒక పల్లెటూరు ఒక పల్లెటూరు అందుకే పల్లె చిత్రాలు కానీ చిత్రాలు మీ పల్లెటూరు ఏం చూపించారు కదా మీవి కదా చూపిస్తున్నారు మరి మామే చిత్రాలు మీ ఊర్లో కూడా ఇట్లానే అందరి దగ్గర జోకులు వేస్తా ఉంటారు మేము అందరి దగ్గరకు పోం వాళ్ళైనా మా వద్దకు వస్తారు. వాళ్ళే మీ దగ్గరికి వస్తారు అసలు మామూలుగా కాదుగా ఎవరు వస్తారులే ఎవరు రారు మనుషులు వస్తారు మంచిలు కాదు ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు కూడా వస్తారు కదా. వస్తారు అప్పుడప్పుడు. పెద్దవాళ్ళని కూడా చూపిస్తున్నారు వీడియోలో అప్పుడప్పుడు చూపిస్తున్నాం ఓకే అనుకున్నారా ఇప్పుడు ఉమ్. వాళ్ళకి మీకు పడుతుందా కుదురుతుందా పడుతుంది కుదురుతుంది మంచిగా మాట్లాడతాం మామ బాబాయ్ అని అందరినీ బాబాయ్ మామ అనుకోవడమే ఉమ్. ఉమ్. మా గ్రామంలో అట్టే పిలుచుకుంటాం ఇక. మీ టీమ్ లో మరి అమ్మాయి ఎందుకు లేదు అమ్మాయి అమ్మాయి అనగానే అమ్మాయి నువ్వు పెడిచి నీ పేరు తిరిగాడు రా అమ్మాయి అనగానే అమ్మాయి ఉంది ఏయ్, వాడెట్లా రా అంటే అమ్మాయి? అబ్బాయి కానీ మా ఛానల్ అమ్మాయే మా ఛానల్ కి పెనలాం అయ్యో మా ఛానల్ అపరిచితుడు మీ అని ఇంట్లో ఏమనరా అమ్మాయి గెటప్ వేసుకుంటే ఏమన్నారు ఎందుకురా నీకు అమ్మాయి గెటప్లు అవి ఇవని యాక్టింగ్ చేయడానికి అదైతే ఇప్పుడు 100K వచ్చారు కదా ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఫీలింగ్ ఏం లేదు ఇంకా ఇంకా 100 కొట్టేలా అంతే. 100K కొట్టేశారు కదరా మళ్ళీ ఇంకొక 100K. ఇంకొక 100K కొట్టారు, 100K. అప్పుడు 200K 100K కాదు ఛానల్ మీరు మీ ఇద్దరు పెట్టుకున్నారు కదా మరి ముగ్గురు డబ్బులు పంచుకుంటారా ఛానల్ వచ్చినవి ఏడా సెటప్లు ఆ? మరి ఇన్స్టాగ్రామ్ లో 100K యూట్యూబ్ లో 60K పైన ఉన్నారు మరి 60,000 ఇంకేంది? పైన డబ్బులు రావట్లేదా యా డబ్బులు వస్తాయి అరే ఇవ్వట్లేదు అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళిద్దరు నీకు వచ్చినట్టు వల్ల దినాము అమ్మక తింటాం అమ్మకి తినడానికారా మీకు ఛానల్ ఎంత సంపాదించారు చెప్పండి ఇప్పుడు 1 రూపాయి కూడా సంపాదించలేం ఎందుకంటే ఎట్లా సంపాదిస్తాం ఎట్లా సంపాదిస్తావు యూట్యూబ్ లో డబ్బులు రావా ఏడొస్తాయి ఎట్లా వస్తాయి ఆ? ఎవరు ఇస్తారు మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదా మోడీ చేసిన అయితే ఇంతకి నరేంద్ర మోడీ ఇస్తారు ఎవరు ఇస్తారు అక్కడ దీని ఏం నిజంగా నాకు డౌట్ అమ్మిస్తుందా ఎవరు ఇస్తారు అక్కడ డబ్బులు నిజంగా. మాడిటేషన్ అయ్యిందిలే అయిందా ఫస్ట్ రెవెన్యూ తీసుకున్నారా తీసుకున్నాం ఎంత 18,000 ఏం చేశారు మరి 18,000 ఐఫోన్ బాగా కట్టమే ఐఫోన్ బాగా చేసి తెచ్చామే వీళ్ళ అమ్మ బంగారం తెచ్చాను. మా అమ్మ బంగారు కుదబెట్టి మరి ఐఫోన్ తెచ్చిటమే అవునా మా అమ్మ ఇచ్చింది నమ్మకం నిజంగా బంగారం అమ్మిచ్చిందా కుదబెట్టింది చూపెట్టింది తాకట్టుకి ఇచ్చింది వావ్ ఆ డబ్బులకి అది మరి అది ఐఫోన్ మాకు వచ్చిన పైసలతోటి ఆ బంగారం మా అమ్మకి మరి రిటర్న్ తెచ్చి
18,000కే 18,000 అంటే ఇంకా కొన్ని ఇన్స్టాగ్రామ్ లో అది పర్సనల్. పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్లు కూడా చేస్తున్నారు కదా, అవును. అందుకు వచ్చుంటాయి. ఒక్కసారి కూడా మీ ముగ్గురికి మీరు పంచుకోలేదా మరి డబ్బులు? ఈయన ఇచ్చిన ఫోన్ కొనిచ్చింది. నాకు ఫోన్ కొనిచ్చిరి. మరి నీకు వాడి ఇంట్లోకి ఇచ్చాడు. ఇచ్చిన ఇంట్లోకి డబ్బులు ఇస్తున్నావు అయితే ముగ్గురు? లేదా అన్ని నువ్వే చెప్తావేంట్రా? లేదంటావు, ఇస్తున్నానంటావు. ఒకసారి ఇచ్చినాం అంతే. ఒకసారి ఇచ్చిన అంతే. ఇప్పటిదాకా ఒకసారి వచ్చినాయి డబ్బులు, మళ్ళీ ఇప్పుడు వస్తే ఇస్తాం. ఇస్తామో తింటామో. చాలా మంచి పిల్లలం, మాకు ఫ్యూచర్ ఉంది లైఫ్ లో. ఫ్యూచర్ నాకు నమ్మకం ఉంది రే. దేంట్లో నువ్వు ఫ్యూచర్? రాత్రికి ఉంటావని నమ్మకం ఉంది నీకు? నాకైతే ఉంది. ఈడేమో ఎంతసేపటికి ఎవరు ఇప్పుడే చచ్చిపోతానేమో అనుకుంటున్నాడు వీడు. ఏంటి మీ గోల్? జిఓఎల్ గోల్ అడుగుతుంది అక్క. స్పెల్లింగ్ కాదు రే. నువ్వు చెప్పు ఏంటది? జిఓఎల్ జీవోఎల్. ఇందాక ఇది అన్నావు. అదే జీవోఎల్ గోల్ స్పెల్లింగ్ అట్లా. మన గోల్ ఏమని అడుగుతుంది. అది దట్ట. దట్ట ఐ థింక్ వాట్ చెప్పండి. ఏంలే, ఫుల్ చేయాల పని చేయాలి అంతే గోల్. చీరల పని, పొలం పని చేయాల. ముగ్గురం కలిసి కోసం ఒక దాంట్లో కనపడాలి అంతే. స్క్రీన్ ఒక ఆగండి, సిల్వర్ స్క్రీన్, వెండి తెర, వెండి తెర మీద కనపడాల. సిల్వర్ స్క్రీన్. వెంటనే స్పెల్లింగ్ చెప్పండి రా. సిల్వర్ LVER సిల్వర్ SCREN స్క్రీన్. REN. SCREN స్క్రీన్. నువ్వు చెప్పురా అంతే. ఏ అక్క ఏలుముద్ర కాక నువ్వు. ఏలుముద్రలో పార్ట్ 2.0 బాహుబలి 2. మరి ఎందుకు చదువుకుంటున్నావు నువ్వు? జ్ఞానం కోసం. టైం పాస్ కంట. జ్ఞానం అనాలి ఈయనకి. టైం పాస్, జ్ఞానం అంటే ఇంకొకటి ఒకటే అనమాట. అటు మాట నేర్పించే వీనికి. నువ్వేనా నేర్పించిన ఈ గ్యాంగ్ లీడర్ నువ్వేనా? అంటే నీకు చెప్పిట్టు అనమాట, టైం పాస్ జ్ఞానం ఒకటి చూడని. అది కాదు కానీ అట్నే చెప్పాను ఈయనకి. నీకు తెలుసు అంటే ఏలుముద్ర కాబట్టి చెప్పినా. టైం పాస్ జ్ఞానం తేడా ఏంటి? టైం పాస్ అంటే ఒక టైం పాస్ అంటే టైం వేస్ట్ చేయడం, జ్ఞానం అంటే జ్ఞానం తెచ్చుకోవడం. అంటే నీకు జ్ఞానం ఉంది అట్లా. అంటే అసలు జ్ఞానం అంటే ఏంటి? బుర్రలో ఉండే పుర్రా. ఏ నన్ను అడుగుతావులే. తెలిస్తే కదా. జ్ఞానం అంటే అది సొప్పనికి వస్తలేదంటే నువ్వు చెప్పురా. తెలివి తెలివి ఉంది అదే. అసలు ఇంత దూరం ఎట్లా పంపించినారు మిమ్మల్ని మీ ఇంట్లో? నమ్మకం. మా పిల్లలు మంచి పెట్టుబడి. పిల్లలు, మా పిల్లలు మంచి పిల్లలు, ఏం పని చేయరు, మంచిగానే వేస్తారు, మంచిదాని కోసమే వేస్తారని పంపించారు. అబ్బా, అలా అనుకుని పంపించారు. వాళ్ళు అనుకున్నారు అంతే పాపం, నిజమని తెలియదు కదా. ఏం చేయడానికి కలిసి పంపించినారు. వైష్ణవకి ఏం చేస్తుందిరా? ఏం చేయదు. చేయదు, మంచక్క అని పంపించారా. వైష్ణవకి ఏమైనా చంపేస్తుందా మిమ్మల్ని? మంచిదా నేనా? వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. ఎందుకు? దేంట్లో? మంచితనంలో. వా, మంచితనాన్ని గూగుల్లో ఎతికితే రేపటి నుంచి నువ్వే ఎక్కిస్తా. నా పేరేంటి? వైష్ణవి అక్క అని పేరు. నా పేరు వైష్ణవి, మీరు అంటే నన్ను అక్క అంటే అంటున్నారు దాన్ని అంతే. పక్కన పెట్టాలా, అది మర్యాద. మనం ఇచ్చే మర్యాద. మర్యాద 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 కాదురా, మర్యాద 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 గౌరవం. ఇదైతే ఈజీ. తెలివి ఉంది కొంచెం. ఫుల్ ఉంది అక్క, కొంచెమేమి కొంచెం ఏమి ఫుల్ ఉంది. ఫుల్ ఉంది. తెలివి అంటే ఎంత ఉంటుంది? ఇంత 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 మనం ఆలోచించినంత ఉంటది. మన నెత్తి ఎంత ఉంటే అంత ఉంటది. గింత ఉందే. మన ఎంత ఉంటది. వాడు నిజంగానే తెలివి అంటే బుర్రలో ఉండే పుర్రెలో ఎంత ఉంటే అదే తెలివి అనుకుంటున్నాడు కదరా. అదే తెలివి ఎంత ఉంటుంది అంటే మనం పెరిగే కొద్ది మన తెలుగు కూడా పెరుగుతుంది అంతే. నెలర్చి వస్తుంది. ఏం ఇంగ్లీష్ మాట్లాడతావు? ఏం చూస్తుంది? నాలెడ్జ్. నాలెడ్జ్ స్పెల్లింగ్ చెప్పరా. రాదు ఫీలింగ్ చెప్పరా. కనీసం ఆలోచించకుండా వెంటనే రాదు. మీ ఇద్దరు చెప్పండి నాలెడ్జ్. నాలెడ్జ్ నాలెడ్జ్ అయిపోయా. చెప్తాడు. మళ్ళీ ఇంగ్లీష్ ఫేవరెట్ సబ్జెక్ట్ ఇడికి. NOLAGE నాలెడ్జ్. నాలెడ్జ్ RGE అని చెప్తే ఫీలింగ్ నాలెడ్జ్ అవుతుంది లాస్ట్ కి. ఇంగ్లీష్ టీచర్ ఎవరో NOLERGE. అదే ఇంగ్లీష్ సార్ ఎవరైతే చూస్తారో సూసైడే డైరెక్ట్ ఇట్లా వెళ్ళిపోయి
వెళ్ళిపోతారు పైకి. ఎన్ఓఎల్ఈ ఆర్జీ సార్ నాలెడ్జ్ నేర్పించాడు అంతే నాకు తెలిసి. నువ్వు కే వస్తుంది అసలు నాలెడ్జ్ కి ముందు కే అని వస్తుంది. ఓకేనా? KNO డబుల్ సైలెంట్ నాలెడ్జ్ మనము ఏలు ముద్రలు ఈ లెటర్ లేదు కదా నాలెడ్జీ అని చదువుతారు అనమాట. ఏలు ముద్రలు నాలెడ్జ్ ఎలా? ముద్ర అమ్మో మీ ముగ్గురితో కాదు, నా వల్ల అసలే కాదు. అసలు ఎలా రా బాబు ఇంత అల్లరి బతికేస్తారు, కానీ నిజంగానే ఎలాగైనా బ్రతికేస్తారు జీవితంలో కదా. బతుకుతాం, ఒకరిని ముంచిగానే బతుకుతాం. మంచి బతుకుతావు. మంచి బతికితే నిన్ను ముంచుతారు. నన్ను ముంచటం లేదు, నానే ముంచుతాం మంది. నువ్వు ముంచుతావు, ఒప్పేసుకుంటున్నావు. ఇదిగో చూడు. ముంచాను నమ్మ మంచోని ఆ? మంచోని ఇప్పుడే కదరా ఒకటి ముంచేనే బతుకుతా నేనన్నావు. అంటే నాకు నమ్మకం అట్లా ముంచాను, కానీ నాకు నమ్మకం ఉంది నేను బతుకుతాని. 100K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు రాలేదా? సినిమాల్లో, షార్ట్ ఫిల్మ్ లో చేయమని ఏం రాదు, ఏం రాలే? ఎందుకు మీ ప్రయత్నం చేయట్లే? చేస్తున్నాం టైం అదే వచ్చినప్పుడు వస్తుంది అంతే, మనం వెయిట్ చేయాలి. ఈ కమ్మ ఎందుకు గుర్తించావురా? అప్పుడు మా ఊర్లో కొంతమంది స్టైల్ కమ్మలు కుట్టిస్తుంటారు అనమాట. నాను ఊరు వెయిటింగ్ మనం తక్కువ ఉన్నాను కదా, మనం నొప్పి లేకూడదని ముళ్ళుతో గుచ్చుకునేటిగా. ముళ్ళుతో గుచ్చేసుకున్నావా? మీతో మ్. మాటలు కూడా రావట్లేదు నాకు. ముళ్ళుతో మా ఇవ్వ కూర్చుండే బంగారు కమ్మ బిగించుకుంటే నొప్పి రాలే? మామూలే. భరించుతాడు అంటే పాపం వీడు అమ్మాయి కడారా బొట్టు పెట్టుకున్నట్టున్నాడు నెత్తిన. అదే లేదా? ఓకే. మీ ముగ్గురు పాపం వీడిని చెడగొట్టేస్తున్నారు. ముగ్గురు సారీ, ఒకరిని మీ ఇద్దరు చెడగొట్టేస్తున్నారు. వీడిని చెడగొట్టేస్తున్నారు. ఏం మరి ఇంకొకటి లేడీడా అంటే ఒప్పుకుంటున్నావా? లేదబ్బా, నా మనసులో లేదు ఏం లేదు. చెడగొడుతున్నా అని. మనసులో లేదు, చెడగొడుతున్నావు అంతే. లేదు, అసలు నేను చెడగొడతలేను. మీ ముగ్గురికి మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? ఏంటంటే మాకు 100K ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఫుల్ ఊర్లో బాణాలు ఫుల్ కొట్టడం, ఇక ఫుల్ ఎంజాయ్ చేసి ఆ రోజు టపాసులు పేల్చారా? ఫుల్. ఆ రోజు వాన పడుతున్నా వానాలు కూడా కొట్టింది. వాళ్ళు ఎట్లా పెళ్ళినాయవన్నీ? అంటిసిపేట్ కేక్ కటింగ్ చేయలేదు? కేక్ కూడా కేక్ కటింగ్ చేశారు, బాణాలు పేల్చారు, ఫుల్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ. యూట్యూబ్ లో కాలేదు ఇంకా 100K. యూట్యూబ్ లో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి మనకి ఎక్కువ టైం కాలే, ఒక 3 months అవుతుంది అంతే. అంతేనా? అంతే. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అంటే తెలుగు చెప్పక మాకు ఇంగ్లీష్ నయ్యాత హిందీ ఆతా? ఇది ఆత్మయ్యా కొంచెం కొంచెం బోలో కొంచెం కొంచెం మాత కొంచెం తెలుగు, కొంచెం హిందీ, కొంచెం ఇంగ్లీష్ మాట్లాడాలి. ఆల్ మిక్స్. ఆల్ మిక్స్. సరే. బాధపడిన రోజా ఒకరిని బాధ పెడతా కానీ ఒక రోజు బాధపడను, ఒకరిని బాధ పెడతావు కానీ ఒకరిని బాధపడను. నువ్వు? నన్నే బాధ పెట్టేది. నిన్నెప్పుడు బాధ పెట్టింటే దినం బాధపడుతున్నా. దినం బాధ పెడతావు రావా? ఏమని బాధ అంటే ఏంది చెప్పు, బాధ అంతే. సాడ్. వాళ్ళని పెడుతున్నావు అంట, నువ్వు నిన్ను కూడా పెడతాడారా? ఏ నన్ను పెట్టాడు వాన కొన్ని ఇప్పుడు వాడిని అట్లా పెట్టి సినిమా నాకేం గుర్తులేదు. తిడతాడా వా. చిడితే బాధ నాది. బాధ అంటే బాధే, ఎవరికైనా బాధ ఉంటే బాధే. సరే బాధనే. పెద్ద బాధపడిన మూమెంట్స్ లేవు అయితే మీ ఇద్దరికి లేవు? నాకు ఉన్నట్టు అదే ఇప్పటిదాకా ఏడ్చిందే లేదు అసలు. ఏడ్చినా. ఏం మా ఫుల్ అతడు అప్పుడు ఏడ్చినా. మీ నాన్న కూడా. ఒకటో రోజు ఎక్కడ తానపడి ఎవరు ఏడ్చారు? వాడే ఎందుకు? ఏంటిలే ఏంటికని వాడిని అడుగుతున్నాను. ఈ నేల నన్ను ఇడిచిపెట్టి కాసి కేక్ తిని పోయిండ్రి ఐజల. అందుకే ఏడ్చినావా? అంటే అప్పుడు 8th క్లాస్ అంటే. ఇప్పుడు పెద్ద అయిపోయినావు కదా. ఇప్పుడు కూడా చిన్న పిల్లగానే. పోన్లే, వీడొక్కడే పెద్ద. పెద్దవాడిని. పెద్దోడు. పెద్దోడు అంటే పెద్దోడు కాదు, కొంచెం పెద్దోడిని అంతే. కొంచెం 17 ఏళ్ళ పెద్దోడు అంతే. అంతే కదా. అంతే. సో మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఫ్యాన్స్ ఏ చెప్పండిలే ఏమన్నా. ఫ్యాన్స్ చెప్పే అవసరం లేదు. అసలు ఎప్పుడైనా మెసేజ్లు వచ్చినాయి ఫ్యాన్స్ నుంచి? దొండిగా ఫోన్లు చేస్తారు, దుండిగానా దండిగానా? ఫోన్లు చేస్తారు, ఇంట్లో కడుగుని వస్తారు. ఇంట్లో కడుగుని అడుగుని వస్తారు. ఇంటికి వస్తారా? వస్తారు. అవునా? బయట ఊర్ల నుంచి? ఎక్కడైనా అట్లా మన ఊరికి ఏమైనా పని మీద వచ్చిర్రు అనుకో, ఇంటికాడికి వచ్చి కలిసిపోతారు. అబ్బో, మీ ఇల్లు అడ్రస్ కూడా తెలుసు వాళ్ళకి? పిల్లల్ని అడిగితే అయిపోయా. అంతేనా? సత్తరంగా పల్లె చిత్రాలు టీం ఏడుంటదంటే చెప్పేస్తారు. మీ ముగ్గురు ఎప్పుడు ఒక్క దగ్గర ఉంటారా? ఉండం. కొనొక నైట్ అయితే రోజు పక్క కలుస్తాం. నైట్ రోజు పక్క ఒక 1 hour కలుస్తాం. ఏం చేస్తారా 1 hour? కలిసి ఏమైనా వీడియో ప్రిపరేషన్, లేకుంటే వీడియో ఏమైనా జరిగింటే సంఘటనలు, ఈ రోజు అట్లా జరిగా అని అట్లా వాళ్ళ గురించి మాట్లాడి దొబ్బేయండి అని చెప్తాం అంతే. మీ ఊర్లో కూడా చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కదా. ఎవరు లేరు.
ఎందుకు లేదు, కర్నూలు సైడ్ నుంచి బోల్డ్ అంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. అటు మా ఊరు కాదు వాళ్ళది, మా ఊరు I mean, పక్కన వాళ్ళు. మీ ఊరు అంటే మీ పూర్తిగా okay, మా మీ ఏరియాలో side. మా ఏరియాలో మీ ఏరియాలో మీ ఊర్లో ఇప్పుడు అంటే ఇంత చిన్న వయసులోనే ఇంత మంచిగా వీడియోలు చేస్తూ మంచి ఫాలోయింగ్ వచ్చింది, పేరు వస్తుంది, మీరంటే పడనాళ్ళు మీ ఫ్రెండ్స్ లో గానీ కుళ్ళుకునే వాళ్ళు ఎవరు లేరా? ఉంటారు దండి ఉంటారు. మన వాళ్ళకి ఎంత కాలినా మమ్మీ మన వాళ్ళకి కెట్టలే పెడతాం కానీ ఫుల్ కాలాలని మా మాత్రం ఆపేదే లేదు. అంతేనా? అంతే, తగ్గేదే లేదా? తగ్గేదే లేదు. అయ్యో, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.